శత వసంతాల ముగింపు సందర్భంగా రేపు జనవరి 18వ తారీఖున ఖమ్మంలో లక్షలాది మందితోటి భారీ ప్రదర్శన బహిరంగ సభలు జరగబోతా ఉన్నాయి. మన పార్టీ బుట్టి భారతదేశంలో నిన్న 26వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తయింది. 101వ సంవత్సరంలోకి అడిగిడియాం. వాస్తవానికి 26వ తారీఖునే మన దగ్గర సభ జరగాల్సి గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జనవరి 18కి వాయిదా వేయటం జరిగింది. ఈ 100 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో అనేకమైనటువంటి పోరాటాలు, అనేక మంది త్యాగాలతోటి ఈ దేశంలో కార్మిక వర్గానికి, పేద ప్రజలకి అనేకమైనటువంటి హక్కులు సాధించి పెట్టిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించింది. ఆనాడు పుట్టినప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్బంధాలను, కుట్ర కేసులను ఎదుర్కొని 100 సంవత్సరాలుగా ఈ దేశంలో మనగడగలిగినటువంటి ఏకైక రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. మిగిలిన పార్టీలు చాలా పుట్టినాయి, అవి అధికారం ఉన్నప్పుడు ఉంటున్నాయి, అధికారం పోయిన తర్వాత కనుమరుగైపోతున్నాయి. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన, కార్మిక వర్గ పక్షాన అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర మన కమ్యూనిస్ట్ పార్టీది. చాలామంది అనొచ్చు 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ మీరు ఏం సాధించారని. కానీ ఇవాళ గర్వంగా చెప్తున్నాం, కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాల ద్వారానే ఈ దేశంలో పేదవాడికి భూమి వచ్చిందన్నా, లేకపోతే కార్మికుడికి 8 గంటల పని విధానం వచ్చిందన్నా, ఇవాళ కార్మికులు అనేక మంది అనుభవిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలన్నా ఇవన్నీ కూడా కమ్యూనిస్టులు నిర్వహించినటువంటి పోరాటాల ద్వారానే వచ్చినాయి. ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. దున్నేవాడికి భూమి కావాలని భూ పోరాటాలు చేసింది. పేదవాడికి ఉండటానికి ఇల్లు కావాలని చెప్పేసి పోరాటం చేసింది. విద్యార్థికి చదువుకోవటానికి అవకాశాలు కావాలని, చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు కావాలని, రైతుకు గిట్టుబాటు ధరలు కావాలని, వ్యవసాయ కార్మికుడికి ఉపాధి కావాలని, మహిళలకి రక్షణ కావాలని, ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యల మీద కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు నిర్వహించి అనేకం సాధించి పెట్టింది. ఇవాళ 100 సంవత్సరాల తర్వాత తరాలు మారిపోయినాయి. ఈనాటి తరానికి కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించినటువంటి పోరాటాలు, త్యాగాలు, అనేక మంది అమరవీరులు తమ రక్తాన్ని దారబోసి ఈ దేశం కోసం, ఈ దేశ ఐక్యతని, సమగ్రతని కాపాడటం కోసం చేసినటువంటి పోరాటాలు తెలియదు. అందుకని ఈ 100 సంవత్సరాల సందర్భంగా గ్రామ గ్రామాన ప్రచారాలు నిర్వహించి, ముఖ్యంగా యువతని, ఇవాళ యువత అంటే ఈ దేశ అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి యువత. కానీ పాలకులు ఈ యువతని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. మొత్తం కూడా ప్రభుత్వ రంగాలన్నీ ధ్వంసం చేసి, మొత్తం ప్రైవేటీకరణ చేసి, కొద్దిమంది అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని, సహజ వనరులన్నీ కూడా కట్టబెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకని యువతని ఒక మంచి మార్గంలో నడిపించడం కోసం, ఈ దేశానికి ఎవరు అవసరం, ఈ దేశానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టుల యొక్క అవసరాన్ని యువతరానికి చెప్పి యువతరాన్ని చైతన్యవంతం చేసేదానికోసం రేపు జనవరి 18వ తారీఖున ఒక 10,000 మంది శిక్షణ పొందినటువంటి జనసేవదళ వాలంటీర్ల యొక్క మార్చి జరగబోతా ఉంది. మీరందరూ కూడా అందులో పాల్గొనాల. ఇక్కడ తీసుకున్నటువంటి శిక్షణ రేపు జనసేవదళ యూనిఫామ్ వేసుకొని మనం ఖమ్మం వీధుల్లో కదం దొక్కటం ద్వారా ఈ దేశంలో కమ్యూనిస్టులు ఇంకా యువతకి రావట్లేదనేటువంటి వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలి. ఇగో ఇంతమంది యువత మేము ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో, ఈ కమ్యూనిస్ట్ పార్టీని బతికించుకోవటానికి ఈ 100 సంవత్సరాల స్ఫూర్తితోటి మేము ముందుకు పోతామనేటువంటి ఒక సందేశాన్ని రేపు మనం ఆ ప్రదర్శన ద్వారా ఇవాళ బహిరంగ సభకు కూడా లక్షలాది మంది ప్రజలు రాబోతూ ఉన్నారు. ఇవాళ 100 సంవత్సరాల తర్వాత మనం ఇన్ని పోరాటాలు చేసి ప్రజలకి, కార్మికులకు హక్కులు సాధించి పెడితే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాటన్నిటిని కూడా కాల రాస్తూ ఉన్నారు. మనం పోరాటాల ద్వారా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే నిన్ననే పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి ఆ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు.
ప్రభుత్వ రంగాల్ని మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉన్నారు. పేదవాడి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ విలువల్ని మొత్తం కూడా తుంగలో దొక్కి దేశ రాజ్యాంగాన్ని కూడా మార్చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ప్రశ్నించేటువంటి వాళ్ళని, తమ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళని ప్రశ్నించేటువంటి గొంతుకుల్ని ఇవాళ నొక్కేసేటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతోంది. మతం పేరుతోటి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకని వీటన్నిటికీ వ్యతిరేకంగా మన దేశ సంపదని, మన రాజ్యాంగాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే దానికోసం, మన లౌకిక వ్యవస్థను పరిరక్షించుకునే దానికోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఈ 100 సంవత్సరాల చరిత్రని యువతరానికి, ఈనాటి తరానికి తెలియజెప్పేదానికోసం రేపు జనవరి 18న జరిగేటువంటి ప్రదర్శన బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున మీరు యువకులు పాల్గొనాలా, ప్రజలు పాల్గొనాలా, అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ జనసేవాదళ వాలంటీర్ల వరంగల్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ శిక్షణా శిబిరంలో మీరు మంచి శిక్షణ పొంది రేపు మన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సేవాదళ శిక్షణా శిబిరం ఇప్పుడు మన వేదులాపురం పాత పంచాయతీలో ఇప్పటికీ 3 ఈ రోజుతో కలిపి 3 క్యాంపులు నిర్వహించాం. దీని ఉద్దేశం ఏంటంటే ఈ జనసేవాదళ ద్వారా, ఈ జనసేవాదళలో యువతలు జనసేవాదళ ద్వారా యువతకి వాళ్ళకొక మనోధైర్యాన్ని కల్పించాలి. వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ కోసం వాళ్ళకొక క్రమశిక్షణ కలిగినటువంటి, వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ క్రమశిక్షణ కలిగినటువంటి నిజ జీవితంలో వాళ్ళ కెరియర్ని డెవలప్ చేసుకునే దానికోసం ఈ శిక్షణ ఉపయోగపడాలి. భవిష్యత్తులో ఈ మిలిటరీ ఇది ట్రైనింగ్ అంటే మిలిటరీ పోలీస్ క్యాంపులు ఎలా నిర్వహిస్తారో మీరందరూ రేపు చదువుకున్నటువంటి విద్యావంతులు ఎవరైనా ఉంటే ప్రాథమికంగా రేపు పోలీస్కి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకుంటే ప్రాథమికంగా మీకు ఒక ధైర్యాన్ని కల్పించే దానికోసం ఇవాళ ఈ జనసేవాదళ ట్రైనింగ్ అనేది మీకు ఉంటుంది. ఆ రకంగా మీరందరూ దయచేసి మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే అదే సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన ప్రజలందరికీ రక్షణ కలగాల, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరికీ రక్షణ కలగాల. ఈ ప్రాంతంలో ఎవరైనా అరాచకవాదులు వచ్చి ఈ ప్రాంతాన్ని అరాచకాన్ని సృష్టించాలంటే మనని చూసి, మన యువతను చూసి, మన జనసేవాదళ కార్యకర్తలు చూసి వాళ్ళు భయపడాలా. ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పించేటువంటి రక్షకులుగా జనసేవాదళ కార్యకర్తలు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని అదే సందర్భంలో నేడున్నటువంటి యువత ఇవాళ గంజాయి, మత్తు, మద్యం లాంటి దురవ్యసనాలకు లోనవుతున్నట్టు ప్రాంతాల్లో ఇవాళ కొత్త గ్యాంగులన్నీ వచ్చి మత్తు, ఇవాళ గంజాయి, డ్రగ్ తీసుకొని ఇవాళ ఈ ప్రాంతాన్ని అరాచకమైనటువంటి గ్యాంగులు వస్తూ ఉంటే అట్లాంటి వ్యక్తుల్ని వాళ్ళ ఈ ప్రాంతంలో వాళ్ళ ఆటలు సాగనీయకుండా మన యువతలో అట్లాంటి అలవాట్లు ఏమైనా ఉండుంటే ఈరోజు గంజాయి, మత్తు, డ్రగ్స్కి అలవాటైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఇవాళ వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల వేదన, బాధన వర్ణనాతీతంగా ఉంది, చెప్పుకోలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా వాళ్ళ యాప్ల పేరుతోటి, బెట్టింగుల పేరుతోటి ఈరోజు వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకొని ఆస్తుల్ని అమ్మిరండి, అమ్మకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను అప్పులు చేసుకున్నటువంటి ఇదితో వాళ్ళు అట్లా అమ్మటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు, ఆస్తులు లేనటువంటి కుటుంబాలు ఏమంటే ఆ పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అందుకని అట్లాంటి యువతనంతా మనం సంస్కరించాలి. ఇవాళ కమ్యూనిస్టు పార్టీ యువకులంగా, జనసేవాదళ శిక్షణ పొందినటువంటి యువకులంగా మన యువతని మనం సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ ప్రాంత రక్షకులుగా వాళ్ళ మీ కెరియర్ని, మీ నిజ జీవితంలో ఒక మంచి డిసిప్లిన్ కలిగినటువంటి భవిష్యత్తులో మీరు ఏ రంగంలో ఉండొచ్చు, వాళ్ళ చదువుకున్నటువంటి విద్యావంతులు ఉద్యోగాలలో ఉండవచ్చు, వ్యాపార రంగంలో ఉండొచ్చు, ఇతర ఏ రంగంలోనూ ఉన్నా కూడా ఇది మీ కెరియర్ డెవలప్మెంట్ కావడం కోసం ఇది ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నదైనా ఇప్పటికీ 3 క్యాంపులు నిర్వహించాలంటే
ప్రతి క్యాంపుకి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంది. మీకు యూనిఫామ్ సరఫరా చేస్తా ఉంటే మీ అందరికీ ఒక్కొక్క యూనిఫామ్కి 2,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. కానీ యువతని నేను సంస్కరించాలా. ఇది ఎంత ఖర్చు అనేది ముఖ్యం కాదు, మీలో క్రమశిక్షణ నేర్పాలా. క్రమశిక్షణ నేర్పి ఈ ప్రాంతాన్ని రక్షణగా ఉంచేదానికోసం ప్రయత్నం చేయాలనే దాంట్లో ఇక్కడ ఖర్చుతో డబ్బుతో వీళ్ళ జమగట్టకుండా ఈ ప్రాంతం ఒక మంచి ప్రశాంత వాతావరణంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీని కాపాడే దానికోసం, ఈ ప్రాంత ప్రజలకు రక్షణ ఉండేదానికోసం ఈ క్యాంపుల్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం.